అదృష్టం మన దురదృష్టం. మీరు నన్ను కిడ్నాప్ చేసినట్టు నాటకం ఆడండి, అదే మా హీరో చూసేలాగా. ఆ తర్వాత నేను ఆడుకుంటావు కాట. ఇదిగో డబ్బు. ఈ పాటి ఛాన్స్ ఇవ్వాలి గాని చెడు కూడా ఆడుకోము. వదలండి. కిడ్నాపింగ్ భలే చేశారయ్యా. చేసిందే చూసావు, చెయ్యబోయే చూడు. అంటే రేప్. ఏదో శుభకార్యం చేయబోతుంటే మధ్యలో వీడెందుకు రావడం? తోసండి. మా అక్కని రౌడీలు ఎత్తుకెళ్తున్నారు. నాటకాలు ఆడుతున్నారా మీరు? ఆ రౌడీలతో బేరాలాడడం నేను విన్నాను. మొదటి నాటకం అనుకున్నాం బావా, కానీ ఆ రౌడీ వదలు నిజంగానే ఎత్తుకుపోయారు బావా. ఇది నాటక రక్తం కదా? కాదు బావా, ఒరిజినల్ బ్లడ్. మా అక్కని రక్షించి బావా. ఎక్కడికి తీసుకెళ్లారు? హార్బర్. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? సిగ్గు కూడా లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే చంపుతా. నేను రావటం ఆలస్యమైతే ఏమయ్యేది? రేప్ చేసేవాళ్ళు లేదా చంపేవాళ్ళు. రాణి, ఏ నాకేమైనా జరిగితే నీకే? అదేం ప్రశ్న? నేను మనిషిని. నువ్వు మనిషివి కాదు, దేవుడివి. నా బంగారు కొండవి, నా బుచ్చి కొండవి. పిచ్చి పిచ్చిగా వాక్కు. నేను పిచ్చి పిచ్చిగానే వాగుతాను, ఎందుకంటే నేను ప్రేమ పిచ్చిదాన్ని. ప్రేమిస్తే పిచ్చిదాను అవుతావు. పెళ్లి మాత్రం జరగదు. వెళ్ళ. ఆశయ అయ్యా, ఏంటి ఆఫీసులా వెలిగిపోతుంది? ఎవరికన్నా ప్రమోషనా లేక మన బాస్ కి ట్రాన్స్ఫరా?
అదే నేను చెప్తాను సార్. చెప్తే సస్పెన్స్ పుత్ర 10 కొట్టేసరికలా చూడండి మన ఆఫీసులో గడియారంతో పాటు అందరి గుండెలు ఆగిపోతాయి. ఛా. ఉండండి. హలో, నా పేరు స్వప్న సుందరి. I see. యు డిడ్ంట్ సీ. నువ్వు అసలు నన్ను చూడనే లేదు. నేనొచ్చింది స్వప్న సుందరిని స్వర్ణమంజరిని చూడటానికి కాదు, ఆఫీస్ ఫైల్ చూడటానికి. ఫైల్స్ లో ఏముంటుంది? అయిపోయిన ఖర్చు, రాబోయే బడ్జెట్ తప్పితే మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి అనేవాడు రావు గోపాలరావు. అలాంటి వెకిలి వేషాలు నాకు రా. అంటే నువ్వు ఋషివా సన్యాసివా? మనిషిని. నువ్వు నాకు నచ్చావాయ్. నువ్వు నాకు నచ్చలేదు. అబ్బా, పిచ్చెక్కిపోతుంది నీ పొగరు చూస్తుంటే. మాటలతో నీ గుండె తూట్లు పొడుస్తున్నావు. నీలాంటి వాడితో మ్యాట్నీకెళ్ళి మ్యాట్నీలకి మార్నింగ్ షోలకి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో వెళ్ళు. ఏది వీళ్ళ సొల్లుగా చిల్లర వెదవులు. సర్లే, ఇవాళగా బోని. రాత్రికి నీ కళ్ళకొస్తా. అసలే నా పేరు స్వప్న సుందరి.